నుడా చైర్మన్గా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం అత్యంత ఘనంగా జరిగింది. వందలాది మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నెల్లూరు నర్తకీ సెంటర్ నుండి కూడా నుడా కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. కమిషనర్ సూరితేజ శ్రీనివాసులు రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అభిమానుల ప్రోత్సాహంతో, అందరి సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు శ్రీనివాసులు రెడ్డి. చిన్నంగా రండి. మాజీ పార్లమెంట్ సభ్యులు బండా కృష్ణ గారు ఏ ఆఫీస్తే దొంగలే ఓట్లు భర్తం అని సహకరించినటువంటి పోలీసు వ్యవస్థని తగ్గు పెట్టుకుని అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు జాతీయ अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर. అను నేను కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని కర్తవ్యంతో శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 21 అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. అర్బన్ అథారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజుకి నెలకి సంవత్సరానికి అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది, అంటే మున్సిపాలిటీస్లో పాపులేషన్ పెరుగుతుంది. 2014-19లో మన రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాలో పాపులేషన్ 25% ఉంది. మన దేశంలో కూడా అంతే. టౌన్లలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, నగర పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా 25%. ఇప్పుడు 34% అయింది. అంటే 5-6 సంవత్సరాల్లో అది ఒక 6% పెరిగింది. ఇలా 20 పెరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 14 అర్బన్ అథారిటీస్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 21 ఉన్నాయి. ఈరోజు నెల్లూరు తీసుకుంటే మీకు అందరూ తెలుసు, గత 14-19లో అనేక కార్యక్రమాల్ని నెల్లూరు టౌన్లో చేయడం జరిగింది.
అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్ని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, స్వచ్ఛమైన వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వడానికి 1100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెచ్చాం. ఆల్మోస్ట్ 85% అండర్గ్రౌండ్ అయిపోయింది. డ్రింకింగ్ వాటర్ అయితే 90% అయిపోయింది. దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది. పూర్తిగా వదిలేసిన 5 సంవత్సరాలు. ఆ రోజు లోన్గా తెచ్చాం హట్కో నుంచి. అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషనే భరించేదిగా తెచ్చాం ఫస్ట్. తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు, కట్టలేరు సార్ వాళ్ళ ట్యాక్సులు ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళా క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేదట్టుగా చేశారు. అంటే నెల్లూరు ప్రజలకి పైసా ఖర్చు లేకుండా. అయితే ప్రభుత్వం 2019 తర్వాత 165 కోట్లు నుడాలో మిగిలిపోయింది. ఆ నుడా నుంచి తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయేది. ఈ 5 సంవత్సరాల్లో దాని జోలికే పోలా వాళ్ళు. గత 5 సంవత్సరాలు నేను ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అట్టుకోవాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఇచ్చేదానికి ఒప్పించా. ఖజానా లేదు, డబ్బులు జనరేట్ చేయాలా, జనరేట్ చేయిందే మున్సిపాలిటీస్ కానీ అర్బన్ అథారిటీస్ కానీ ముందుకు పోవు. ఏం చేయాలా? అందుకని అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసే యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రమోహన్ గారు అన్నారు, మా ఇల్లు ఎక్కడంటే పెంటదిబ్బలని చేస్తారు. నేను నిన్నే కమిషనర్ గారితో, అక్కడ సెక్రటరీ గారితో, డైరెక్టర్ గారితో, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీతో నిన్న మీటింగ్ పెట్టాను. జూలై ఎండ్కి అక్కడ ఏమీ ఉండకూడదని యాక్చువల్గా నిన్నే ఆర్డర్ సార్, మీకు చెప్తున్నాను. బహుశా ఈ నెలాఖరు పిలిస్తే 14 రోజుల్లో తర్వాత టెండర్ కంప్లీట్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ 25వ తేదీకి దాన్ని స్టార్ట్ చేస్తారు. జూలై ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇంటికి పోయే దాంట్లో ఉండదని మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహభరితంగా ఎందరి పెద్దల యొక్క సమక్షంలో శ్రీనివాసులు రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం చూస్తే తప్పకుండా నెల్లూరు నగరం అంతకు అంతై అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అందరి సహకారం ఉంటుంది. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున శ్రీనివాసులు రెడ్డి గారి ప్రమాణం జరగడం, దీనికి మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులు ఇవ్వడం మనం అందరం కూడా చెప్పుకోదగినటువంటి విషయం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. కార్యకర్తలకి ఈ తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి స్థానం ఉంటుంది. ఎప్పటికీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు అనేటువంటి దానిలో వేరే అభిప్రాయం ఎవరికీ లేదు. అయితే ఇవాళ నెల్లూరు నగరం 2వ దఫా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తా ఉన్నాం. ఇది విపరీతంగా పెరుగుతూ ఉన్నటువంటి నగరం. ఇది అనేక మంది పెద్దలు మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇవాళ కార్పొరేషన్ వరకు అనేక మంది అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నారాయణ గారి నాయకత్వంలో దీని మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకొని మరింత వేగవంతంగా నెల్లూరు నగరాన్ని ఇవాళ ధీటుగా మనం దీన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చెన్నై మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి నగరం. ఇది ఇంత దగ్గరలో ఉన్నటువంటి కోస్తా తీరంలోని ఈ నగరం మరింత అభివృద్ధి చెందితే మన ప్రాంత వాసులకు కానీ, ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక లక్షలాది కుటుంబాలకి పట్టణీకరణలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో కానీ, అలాగే పారిశ్రామిక రంగంలో కానీ మనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్